పురస్టి తలైవి అంటే అమ్మ అని అర్థం. తమిళనాడులో అమ్మ అంటే గుర్తుకు వచ్చేది జయలలితనే. ముఖ్యమంత్రిగా ధైర్యంగా ఆమె తీసుకున్న నిర్ణయాలు, చేసిన పాలన, తీసుకువచ్చిన మార్పులు ఆమెను ఆ స్థాయిలో నిలబెట్టాయి. అంతేకాదు, ఒంటరిగా పార్టీని నడిపించిన తీరు కూడా మోఘం. కాకలు తీరిన తలపండిన రాజకీయ నాయకులను ధీటుగా ఎదుర్కొని నిలబడిన ధీర వనిత జయలలిత. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడు ముఖ్యమంత్రిగా పలు దఫాలుగా పనిచేసిన అమ్మ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఎందరో దర్శక నిర్మాతలు బయోపిక్లు తీయాలని నిర్ణయించుకున్నారు. అందులో కొన్ని సినిమాలు అడ్డంకులు దాటుకొని రిలీజ్ కాగా, మరికొన్ని స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయాయి. మరికొన్ని సినిమాల నుంచి నటీనటులు పక్కకు తప్పుకున్నారు. సినిమాలు ఆగిపోవటానికి, సినిమా నుంచి పక్కకు తప్పుకోవటానికి కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మ బయోపిక్లో తన కూతురు నటించాలని నిత్యా మేనన్ తండ్రి కూడా చాలా ఆశపడ్డారు. నిత్యా మేనన్లో జయలలిత పోలికలు కొన్ని ఉన్నాయని, ఆమె నటిస్తేనే బాగుంటుందని అందరూ అనుకున్నారు. అంతా బాగుంటే ఇప్పటికే సినిమా రిలీజ్ అయ్యేది కదా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదట. ఈ సినిమాను ఎందుకు తెరకెక్కించలేకపోయారు అనే అంశాన్ని ఇటీవలే నిత్యా మీనన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఏం చెప్పిందో చూద్దామా? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జయలలిత బయోపిక్ చేయాలని మేము కూడా ఎంతగానో ఆశపడ్డాం, చర్చలు కూడా చేశాం. మా సినిమా ప్రకటించిన తర్వాత అదే కథతో తలైవి అనే చిత్రం వచ్చింది. మళ్ళీ సినిమా చేస్తే రిపీట్ అవుతుంది అని మాకు అనిపించింది. మా నాన్న మాత్రం తప్పకుండా ఆ సినిమాలో నటించమని కోరారు. కొంతకాలానికి క్వీన్ పేరిట ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. అలా ఒకే కథపై 2 ప్రాజెక్టులు విడుదలయ్యాక మేము సినిమా చేస్తే మళ్ళీ రిపీట్ చేసినట్లు అవుతుందని భావించామని, అందుకే ఆ సినిమాని పక్కన పెట్టేశామని నిత్యా మీనన్ చెప్పుకొచ్చింది. అలాగే నిత్య తన ఇండస్ట్రీలో రాణించడం గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాకు సినీ రంగం అంటే ఇష్టం లేదు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని ఆస్వాదించాలి అనేది నా కోరిక. అవకాశం వస్తే వేరే రంగానికి వెళ్ళాలని కూడా ప్రయత్నించా. కానీ జాతీయ అవార్డు నా ఆలోచనని తిప్పికొట్టింది. ఉత్తమ నటిగా నాకు దక్కిన ఈ పురస్కారం నేనంటే ఏంటో నిరూపించి నా జీవితానికి ఓ మార్గాన్ని చూపించింది అని నిత్యా మీనన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి జయం రవితో కదలిక్క నేరమిల్లి, ఇంకా ధనుష్తో ఇడ్లీ కడై సినిమాలు చేస్తూ బిజీగా ఉంది నిత్యా మీనన్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.